విజయవాడ కనకదుర్గమ్మ వారి చేతిలో ఉన్న శస్త్రానికి ఉన్న 3 అస్త్రాలే మన రత్నాచల్ శాతవాహన పినాకిని అయితే చివరిగా బయలుదేరే అస్త్రము అండ్ ఈరోజు మనం చేసే మొదటి అస్త్రము అయిన శాతవాహన నామధేయ ధూమశకటం అనమాట. కొండపల్లి వచ్చాక మొత్తం కుమ్మేశాడు. మన ట్రైన్ ఎంత లెగసీ ఉన్నా మనకి ఈరోజు క్యారీ చేయే లోక కూడా ముఖ్యం అనమాట మనది. సో ఈరోజు భయంకరంగా గర్జించింది శాతవాహన మాత్రం. సో వీక్షకులందరికీ స్వాగతం అండి. ఈరోజు అయితే మనం ఇండియన్ రైల్వేస్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ బిఎస్సి జంక్షన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ స్టేషన్ అయిన విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుండి మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ బ్లాక్ చేయడానికి వచ్చేసామండి స్టేషన్కి. అండ్ మనం లోపలికి వెళ్ళి ఏ ట్రైన్ చేయబోతున్నాం అనే డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. సో అదండి, విజయవాడ కనకదుర్గమ్మ వారి చేతిలో ఉన్న శస్త్రానికి ఉన్న 3 అస్త్రాలే మన రత్నాచల్ శాతవాహన పినాకిని అయితే ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ బండి ధూమశకటం వచ్చేసి చివరిగా బయలుదేరే అస్త్రము అండ్ ఈరోజు మనం చేసే మొదటి అస్త్రము అయిన శాతవాహన నామధేయ ధూమశకటం అనమాట. సో ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకోవాలి. అండ్ విజయవాడ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ. రైల్వే స్టేషన్ అనేది గుర్తొచ్చేది ఫస్ట్ మన 3 సిస్టర్స్ అయిన విజయవాడ పినాకి శాతవాహన అనమాట. ఒక్కో ట్రైన్ ఒక్కో డిఫరెంట్ ఆరా ఉంటుంది, డిఫరెంట్ మెగా సిటీని కలుపుతుంది అనమాట. విజయవాడలో 1990s స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 ట్రైన్లు 30 years కంప్లీట్ చేసుకున్నాయి. అటువంటి లెగసీ ఉంది. సో ఇప్పుడైతే మనం మన ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ 12713 విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ అయితే 1992 జూలై 1 రోజున విజయవాడ సికింద్రాబాద్ మధ్య 2713 2714 లాగా విజయవాడ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా స్టార్ట్ అయింది. అండ్ తర్వాత మన ట్రైన్ కొన్నేళ్ళకి శాతవాహన ఎక్స్ప్రెస్ అని లాగా పేరు మార్చుకుంది. అది కూడా ఎందుకంటే ఒకప్పుడు మన విజయవాడ ఏరియాని తెలుగు చరిత్రలోని మొట్టమొదటి రాజులైన శాతవాహనుల డైనాసిటీ అయితే పాలించింది. అందుకని ఆ డైనాసిటీ గర్వకారణంగా మన ట్రైన్కి శాతవాహన ఎక్స్ప్రెస్ అని పేరు వచ్చింది. అండ్ మన ట్రైన్కి ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ట్రైన్ ఎస్సీఆర్లోని ఫస్ట్ ISO సర్టిఫికేట్ ఇంటర్సిటీ ట్రైన్ అండి. 1988 ఆ టైంలో మనకి ISO సర్టిఫికేట్ వచ్చింది. అండ్ మన ట్రైన్కి 2013 నుండి హైదరాబాద్ కర్నూలు సిటీ 100 ఎక్స్ప్రెస్ RSA ఉండేదండి. ఎందుకంటే అంటే ఎట్లా అంటే మార్నింగ్ విజయవాడ నుండి సికింద్రాబాద్కి వచ్చినాక అదే రేపు ఈవినింగ్ 100 లాగా కర్నూలుకి వెళ్ళేది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కర్నూలులో బయలుదేరి మధ్యాహ్నం హైదరాబాద్కి వచ్చి ఈవినింగ్ హైదరాబాద్ నుండి బయలుదేరి కర్నూలు విజయవాడకి వచ్చేది అనమాట. అట్లా కొన్ని రోజులు నడిచింది. తర్వాత శాతవాహనకున్న రేక్ కాంపోజిషన్కి 100కి ఉన్న తక్కువ ప్యాట్రోనేజ్కి RSA అనేది ఎక్కువ కాలం ఉండలేదు. తర్వాత డిస్మాంటిల్ అయింది. తర్వాత అప్పటి నుండి మళ్ళీ మన ట్రైన్ డెడికేటెడ్ అవ్వడం మొదలైంది. అండ్ తర్వాత మన ట్రైన్ రీసెంట్గా 2025లోనే LHB అయింది. సో అప్పటి నుండి మన ట్రైన్కి వచ్చేసి 22 అయిందన్నమాట. మన ట్రైన్ యావరేజ్ స్పీడ్ కాస్త 56 అలాగే ఉంది. బట్ మ్యాక్సిమం పల్మేజ్ స్పీడ్ కాస్త 130 km/h అయింది. సో ఇది మన ట్రైన్ కొన్ని బ్రీఫ్ హిస్టరీ. అండ్ మన ట్రైన్ చూసుకుంటే ఎండు ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోతే ఉంది స్టార్టింగ్ నుండి. అండ్ ఈరోజు అయితే మనకి యాజ్ ప్రిడిక్టబుల్ విజయవాడ P7 కవచ్ ఎక్విప్డ్ HOD ఫిటెడ్ 3935 లోకో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనమైతే లోకో దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మనం మన సీట్ దగ్గరికి వచ్చేద్దాం. మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 12713 and 14 విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. మన ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 349 km, తీసుకున్న టైం వచ్చేసి 6 hours 15 minutes.
అండ్ మొత్తం నెంబర్ ఆఫ్ హాల్స్ వచ్చేసి 9 హాల్స్ అనమాట. మధ్యలో మనకి ఎక్కడంటే మదిర, డోర్నకల్, ఖమ్మం, కేసముద్రం, కాజీపేట్, వరంగల్ అండ్ భువనగిరి అట్లా చెర్లాపల్లితో పాటు సికింద్రాబాద్లో ఆగుతుంది అనమాట. అండ్ మన ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 km/h. అది కూడా కొండపల్లి నుండి మన చెర్లాపల్లి మధ్యలో ఉంటుంది. 130 into 10 130 మనకి. అండ్ మనకి ఇంకా చూసుకుంటే మన ట్రైన్కి 22 కోచెస్ రేకండి. దీంట్లో 9 అన్రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి అండ్ 6 రిజర్వ్డ్ కోచెస్ సెకండ్ సీటింగ్ అండ్ 3 థర్డ్ ఏసీ కోచ్లు, ఒక ఎకానమీ కోచ్, ఒక ప్యాంట్రీ కార్ కోచ్, 2 జనరేటర్ కార్స్ అనమాట. అండ్ మన ట్రైన్ మెయింటెనెన్స్ వచ్చేసి విజయవాడలోనే అవుతుంది. ప్రైమరీ మెయింటెనెన్స్ సింగిల్ రేక్. ఒకవేళ మన ట్రైన్ ట్రావెల్ చేసే డివిజన్స్ జోన్ వచ్చేసి 2 డివిజన్స్, 2 జోన్స్, 2 స్టేట్స్ అనమాట. అన్ని 2 అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జర్నీ ఉంటుంది. అండ్ డివిజన్స్ చూసుకుంటే విజయవాడ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్. ఇంకా జోన్స్ చూసుకుంటే ప్రస్తుతానికి సౌత్ సెంట్రల్ రైల్వే, తర్వాత అయితే సౌత్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ కోస్ట్ రైల్వేలో ఉన్న ఒకే ఒక హాల్ట్, అది కూడా మన విజయవాడనే అనమాట. సో ఇంతటి లెగసీ ఉన్న మన ట్రైన్ని మనం ఈరోజు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఎంతవరకు మీకు చూపించగలను, ఎంత సాటిస్ఫై చేయగలను నాకు తెలియదు, కానీ మీకైతే 100% ఇస్తానని మాటిస్తున్నాను. అండ్ ఇంకా చూసుకుంటే మన ట్రైన్ ఎంత లెగసీ ఉన్నా మనకి ఈరోజు క్యారీ అయ్యే లోకో కూడా ముఖ్యం అనమాట. మనది ఏ లోకో పుల్ చేద్దాం చూద్దాం. నేనైతే విజయవాడ P7 వస్తే బాగుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే చాలాసార్లు శాతవాహన జీనేంత కూడా వచ్చింది. ఇప్పుడు P7 వస్తే అదృష్టం కూడా విజయవాడ. చూద్దాం ఏ లోకి వస్తుందో. అండ్ దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద రైల్ ఫ్యాన్ అండ్ ద ట్రైన్ అండి. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి 39395 విజయవాడ P7. సో ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో ఇదే అండి, 39395 కవచ్ ఎక్కువ HOG ఫిట్టెడ్ విజయవాడ లోకో అండి. సో అదృష్టం అనేది చెప్పాలి మనకి. చూసుకుందాం, మనమైతే డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. నాదైతే D5 విండో సీట్ వచ్చింది. చూద్దాం, ట్రాక్ సైడ్ రాలేదు. సో మనకైతే ఆన్ టైం డిపార్చర్ వచ్చిందండి. మన పాస్ మార్క్స్ అయితే వచ్చేసి డిస్టింక్షన్లో మనకి శాతవాహన ఎక్స్ప్రెస్కి. Bye bye Vijayawada. See you soon with another Sulam. Some parallel action and between Ernakulam, Bilaspur, sorry, Tata Nagar. స్టార్టింగ్లో ఉందండి మన శ్వేతాశ్వం. ఈరోజు మన శాతవాహన ధూమచకట అన్నీ లాగే అశ్వం మన శ్వేతాశ్వం విజయవాడ P7. మనకి ఇక్కడ లక్క కలిసినట్టుంది. చూద్దాం ఈరోజు లక్క అయితే ఏమైతుందో. విజయవాడ ట్రైన్, విజయవాడ P7, అమ్మవారి ఆశీస్సులు, దాంట్లో అమ్మవారి దయని. చివరి శూలం మనం చేసే మొదటి శూలం, ఐ మీన్ అస్త్రం.
మనమైతే 54 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన ఫస్ట్ షెడ్యూల్ ఇంటర్మీడియట్ హాల్ట్ అయిన మదిరా స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 3 మినిట్స్ బీటీనే వచ్చాము. అంటే మన ట్రైన్ ప్రిఫరెన్స్ ఎలా ఉందో చూడండి. రాయనపాడు వచ్చే వరకు మెల్లగా వచ్చిన, కొండపల్లి వచ్చాక మొత్తం కుమ్మేశాడు. మొత్తం సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకేయడానికి అన్నట్టే ప్రూవ్ చేసింది ఇది. రాయనపాడు వచ్చే వరకు మెల్లగా 110, 100 అట్లా కొట్టాడు, కానీ కొండపల్లి దాటినాక మాత్రం 130 మాత్రం లేపుకుంటూ వచ్చాడు. ఇక్కడికి మనం 3 మినిట్స్ బీటీతో వచ్చామండి ఇక్కడికి మనం. సో ఇక్కడ 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే 4 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం. షెడ్యూల్ హాల్ 1 మినిటే, మనం ఇక్కడ ఆగే టైం వచ్చేసి 4 మినిట్స్. సో మనమైతే దాని తర్వాత వెళ్ళిపోతాం. ఇక్కడికి రావాల్సిన టైం అయితే 7:14, మనమైతే 7:11కి వచ్చాం. 7:15కి డిపార్చర్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:15 అయింది. డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే ఉంది సార్. మనం ట్రైన్లోకి అయితే వెళ్ళిపోతాం. అదండి, ఇప్పుడైతే మనం 99 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనం సెకండ్ షెడ్యూల్ ఇంటర్మీడియట్ హాల్ట్ అయిన ఖమ్మం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం కేవలం 1 మినిట్ డిలేతో వచ్చాము. అండ్ ఇంకా చూసుకుంటే మనకి అసలు ఎట్లా పరిగెడుతున్నా అంటే శాతవాహన మాత్రం ఇది సమరశంఖం పూరించుకుంటూ శత్రు సంహారం చేసుకుంటూ పోతున్నట్టే ఉంది. అసలు కొండపల్లి దాటినాక మనకి, అది మూటుమరి దాటినాక మనకైతే ఏం చూశాడో, ఏం కనపడిందో, ఏం విన్నాడో తెలియదు, కానీ పూనకాలు ఎత్తిపోతూ బోనకల్ స్కిప్ మాత్రం పూనకాలు ఎత్తిచ్చాడు. అసలు బోనకల్లు కొడుతుంటే మాత్రం కింద ట్రాక్లు ఎదిరిపోయినాయి. ఆ రేంజ్లో కొట్టాడు అసలు. 130 ఫ్లాట్, 130 బోనకల్ స్కిప్ మాత్రం. ఇక్కడికి ఆ తర్వాత మధ్యలో లైట్గా టీఎస్ఆర్ పడింది, కానీ అక్కడ కూడా ఏం తగ్గలేదు. శాతవాహన మాత్రం సంహారం చేసుకుంటూనే పోతున్నాడు. అండ్ ఇప్పుడే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ అయితే అనౌన్స్మెంట్ అయింది, వాడు వస్తున్నాడు. మనకైతే ఇక్కడ 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. మనమైతే డిపార్చర్లో కలుసుకుందాం. బోర్డు లేపేశారు ఫ్రెండ్స్.
రండి 121 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనమైతే మన థర్డ్ షెడ్యూల్ ఇంటర్మీడియట్ హాల్ట్ అయిన డోర్నకల్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 2 మినిట్స్ డిలేతో వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 8-9, మనమైతే 8 to 11కి వచ్చాము. సో ఇక్కడ 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం. శాతవాహన అయితే మనకు ముందుకు వెళ్ళే కొద్దీ ఉత్కంఠను రేపుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక చోట తగ్గుతున్నాడు, ఒక చోట 130 కొడుతున్నాడు, ఒక చోట 125 కొడుతున్నాడు. అసలు పీక్స్ అనమాట శాతవాహన ఆ రేంజ్లో కొడుతుంది. సో ఇక్కడైతే 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం. నెక్స్ట్ మనం మహబూబాబాద్లో కలుసుకుందాం. మనకి ఇప్పుడే మహబూబాబాద్ నుండి కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయ్యాడు. మనం వాడిని జింగ్ చేసుకుందాం అట్లే. మనమైతే 146 కిలోమీటర్స్ కవర్ చేసుకొని కేవలం 4 మినిట్స్ డిలేతో మనమైతే మహబూబాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 4 మినిట్స్ డిలేతో వచ్చాం. 8:29కి రావాలి, కానీ 8:33కి వచ్చాము. సో డిలే అయితే పెద్ద ఏం పెరగలేదు, పెద్ద ఏం కనిపించలేదు. మ్యాక్సిమం ఈజీగా కవర్ చేసేబుల్ డిలేనే. అండ్ వెంకటేష్ బాబు మూవీ ఎన్ని ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలా, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఎన్నిసార్లు తీసినా ఆడియన్స్ ఎలా హిట్ ఇస్తారో అలాగే ఈ ట్రైన్ ఏ స్టేషన్కి వచ్చినా క్రౌడ్ మాత్రం బాగా పుల్ అవుతుంది. హెవీ క్రౌడ్ పుల్లర్ అనమాట. మార్నింగ్ టైంలో హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసే తీసుకొచ్చే బెస్ట్ ట్రైన్ అనమాట మన శాతవాహన ఎక్స్ప్రెస్. సో ఇక్కడైతే మనం 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ అయితే డిపార్చర్ అయిపోతాం. మనమైతే డిపార్చర్ కోసం కలుసుకున్నాం. సో మనకైతే డిపార్చర్ హాంక్ అయితే ఇచ్చేసారు. పక్కనైతే కాజీపేట్ డోర్నకల్ డెమో అయితే అనౌన్స్మెంట్ అయింది. దార్ల స్కిప్ మాత్రం భయంకరంగా గర్జించింది శాతవాహన మాత్రం. సో ట్రైన్ అయితే ఇక్కడికైతే మొత్తం ప్యాక్ అయిపోయింది, నిలబడినారు మన 2S కోచ్లోకి వచ్చి. సో ఇక్కడ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, అయితే లోపలికి వెళ్ళిపోతాం.
ఇప్పుడైతే మనం 201 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 1 మినిట్ బీటీతో వరంగల్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 9:28, మనమైతే 9:27కి వచ్చాం. యాక్చువల్లీ ఇంకా తొందరనే రావచ్చు, బట్ వరంగల్ సిటీ అవుట్స్కట్స్లో మనల్ని ఎందుకో బయట ఆపేసర్ క్లియరెన్స్ లేకనో, లేకపోతే ఏమైనా బ్రేక్ టెస్ట్ లేకపోతే ఎందుకో తెలియదు, అర్థం కాలేదు, కానీ ఆపేసర్ లైట్ టీఎస్ఆర్ వల్ల. సో ఇక్కడ మనం ఇప్పుడు టోటల్గా 3 మినిట్స్ హాల్ట్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ మనకి షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్. మనకి ఈ కంప్లీట్ విజయవాడ సికింద్రాబాద్ స్ట్రెచ్లో మనకి 2 మినిట్స్ హాల్ట్ ఉన్నాయి. ఏకైక స్టేషన్ వరంగల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనకి 2 మినిట్స్, మొత్తం 3 మినిట్స్ హాల్ట్స్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం సికింద్రాబాద్. ఇంకా శాతవాహన రన్ గురించి చూసుకుంటే మనకి చెప్పాను కదండి, ఎలా ముందుకు అయ్యే కొద్దీ ఉత్కంఠమే. ప్రతి రన్ను, ప్రతి స్టేషను, ప్రతి స్కిప్పు రసవత్తరమే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం కాజీపేట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, అది కూడా వరంగల్లోనే. సో ఇప్పుడే మనకి డిపార్చర్ అనౌన్స్మెంట్ వచ్చింది, మనమైతే కాజీపేటలో కలుసుకున్నాం. అండ్ గమ్యం దగ్గర పడ్డే కొద్దీ దూరం తగ్గుతుంది, టైం పెరుగుతుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది, రసవత్తరంగా మారుతుంది. శాతవాహన మాత్రం దాని యొక్క సమరంలో అసలు ఏమాత్రం డిఫరెన్స్ చూపించలేదు. సో ఇంకా చూద్దాం. ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇక్కడతో 60% జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా 40% జర్నీ ఉంది మనకి వరంగల్ నుండి సికింద్రాబాద్ వరకు. సో ఈ 40% ఎలా మనకి ఉత్కంఠ లేపి ఎలా ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూద్దాం.
అదండి మనమైతే ఇప్పుడు 216 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 4 మినిట్స్ బీటీతో మనమైతే కాజీపేట్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం వచ్చేసి 9:48, మనమైతే 9:45కి వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 3-4 మినిట్స్ బీటీనే వచ్చాము. సో ఇక్కడతో మనకైతే జీటీ లైన్ అయితే ఎండ్ అయిపోతుంది. 1:30 రన్ అయితే ఉంటుంది కానీ జీటీ లైన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుండి మనం కాజీపేట్ సికింద్రాబాద్ లైన్లోకి వెళ్ళిపోతాం. అలా ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇక్కడ నుండి మనకి జస్ట్ 2 హాల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ హాల్స్. ఒకటి జన్గాను, ఇంకోటి వచ్చేసి చర్లాపల్లి. తర్వాత మనం సికింద్రాబాద్కి వెళ్ళిపోతాం. మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. మనం ట్రైన్లోకి అయితే వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇంకా పక్కన చూసుకుంటే మనకైతే కాజీపేట్ బలాషా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ అయితే ఉందండి. సో మనకైతే హాంక్ ఇచ్చేసారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. మన ట్రైన్ డిపార్చర్ అయితే అవ్వబోతుంది. సో ఎండ్ అయితే బాగుంది. మీరైతే వాటర్ బాటిల్స్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయండి. మస్ట్ అండ్ షుడ్. ఇట్స్ కైండ్ సజెషన్ ఫ్రమ్ మీ. అండ్ సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం.
అదండి మనమైతే 264 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన రెండవ చివరి పెనాల్టీ హాల్ట్ అయిన జనగాం స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 2 minutes బీటీతో వచ్చాము. అండ్ ఇక్కడ నుండి మనం మొత్తం 3 minutes హాల్ తర్వాత ఇప్పుడైతే డిపార్చర్ అయిపోతున్నాం. ఎందుకంటే హాల్తో పాటు ఇప్పుడైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మనమైతే ట్రైన్ లోపలికి వెళ్ళిపోదాం. అదండి ఇప్పుడైతే మనం 333 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన చివరి పెనాల్టిమేట్ హాల్ట్ అయిన చెర్లపల్లి స్టేషన్కి అయితే 12 minutes బీటీతో వచ్చామండి. ఇక్కడికి రావాల్సిన టైం అయితే 11:54, మనమైతే 11:42కే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన ఇక్కడ మనకి గట్కేసర్ కాడ అయితే మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ పీక్స్ రేంజ్లో 130 ఫ్లాట్లో కొట్టింది మనకి. సో ఇక్కడ మనం 1 minute షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుండి అయితే మనం డిపార్చర్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ మనం అయితే సికింద్రాబాద్కి వెళ్ళిపోతాం. మధ్యలో మనకి చాలా స్లాగ్ ఉంది, 1 hour స్లాగ్ ఉంటుంది. సో ఆ స్లాగ్ ఇంకా తొందరగా వెళ్ళిపోతాం, లేకపోతే సికింద్రాబాద్ దగ్గర క్లియరెన్స్ లేక బయట ఆపుకొని ఉంటాడో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం ట్రైన్ లోపలికి వెళ్ళిపోదాం.
లైట్ పెట్టి చూస్తారు కదా రాత్రి కూడా కింద అక్కడ కూర్చుంటారు ఏం పడుతుందా అంటే ఏమైనా ఖరాబ్ ఉంటే ఆగిపిస్తారు ఇక హలో ఎందుకురా నేను కూర్చురా పంపగా అరే ఏమైంది కదండి మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ మొత్తం దిగిపోతారు. మనం దిగి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఓవరాల్ జర్నీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే అండి, శాతవాహన మాత్రం సమరతో శత్రు వినాశ దుర్భేద్యుడై మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం ఇక్కడికి రావాల్సిన టైం కంటే ఆల్మోస్ట్ ఇక్కడికి 12:18కి వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం మాత్రం 12:40. అంటే ఆల్మోస్ట్ మనం 25 minutes బీటీనే వచ్చాము. ఐ మీన్ ఆల్మోస్ట్ 25 minutes దగ్గరగా ఆ టైంలో బీటీగా వచ్చామన్నమాట. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. P7 శాతవాహనకి వచ్చినప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం ఈరోజు శాతవాహన రన్ ఎలా ఉంటుంది, ఎలా ఆధారపడుతుంది అని.
గౌతమిపుత్ర శాతకర్ణి మహారాజు అంగ కోసల కళింగ వింధ్య వేగి చౌల అనే డైనాసిటీస్ని ఎలా కబలించి తన స్వాధీనం చేసుకున్నాడో అలాగే మన శాతవాహన నామధేయుడైన ఈ ధూమశకటం కూడా మరి కొండపల్లి, రాయనపాడు, గార్ల, తచ్పల్లి, పప్పట్పల్లి అండ్ అలాగే మన గట్కేసర్ అండ్ రఘునాథపల్లి ఇవన్నిటిని ఫ్లాట్గా 130లో ప్లాట్ఫామ్ స్కిప్ బోనకాలతో పాటు అట్లా ప్లాట్ఫామ్ స్కిప్ తీసుకొని ఆ స్టేషన్స్ని ఆక్రమించుకుంటూ 130 ప్లాట్ఫామ్లో స్కిప్ రాయనపాడు, కొండపల్లి, రాయనపాడు, కొండపల్లి, బోనకల్లు అండ్ అలాగే ఇంకా గార్ల, గట్కేసర్, యాదాద్రి ఇవన్నీ స్టేషన్స్ని అలాగే ఆక్రమించుకుంటూ ఫ్లాట్ 130 స్కిప్ వేసుకుంటూ ప్లాట్ఫామ్ స్కిప్లు తీసుకుంటూ వచ్చాడండి. అండ్ మన ట్రైన్ చూసుకుంటే ఇప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మన ట్రైన్కి హ్యాట్స్ ఆఫ్ శాతవాహనకి మనమైతే సలాం కొట్టచ్చు. అండ్ మన శాతవాహన ఎక్స్ప్రెస్కి ఎప్పుడు డిమాండ్ ఇలాగే ఉంటుంది. అండ్ నా ఫేర్ గురించి చూసుకుంటే మనకి విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు జనరల్ అయితే మనకి 140 రూపీస్ పడుతుంది. అండ్ 2 టైర్ ఏసీ సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే 160 రూపీస్ పడుతుంది. థర్డ్ ఏసీ అయితే 550 రూపీస్. అండ్ ఒక థర్డ్ ఎకానమీకి వచ్చింది దాని పేరు అయితే 650 రూపీస్ అనమాట. సో మొత్తం 4 క్లాసెస్ ఉంటాయి, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేర్స్ ఉన్నాయి. సో ఇది మన జర్నీ. అండ్ మన జర్నీలో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చూసారు మీరే ఎలా ఉన్నాయో. శాతవాహనాన్ని ఎక్కువ తక్కువ అంచనా వేయకండి. ఒక్కోసారి జీనైన్ వచ్చినా కానీ శాతవాహన కుమ్మేస్తుంది, అటువంటి ట్రైన్ అనమాట ఇది. మీరు లెగసీ బేస్డ్ మీద ఉన్న ట్రైన్ చూస్తుంటారు, రన్ బేస్డ్ మీద ట్రైన్ చూస్తుంటారు. కానీ రన్ని లెగసీని రెండింటిని కవర్ చేసుకుంటూ రన్ అయ్యే క్యారీ చేసుకుంటూ చేసే ఏకైక ట్రైన్ అంటే మన శాతవాహన ఎక్స్ప్రెస్ అనమాట. మంచిగా 130 రన్ను మెయింటైన్ చేసింది, మంచి ప్లాట్ఫామ్ స్కిప్పులు కొట్టింది. ఇంకా ఎలా అంటే ఇంకా శాతకర్ణి మహారాజు ఎలాగైతే తన సామంత రాజ్యాన్ని ఎలా కబలించి స్వాధీనం పరుచుకున్నాడో అలాగే మన ట్రైన్ శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా మన ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయిన లూప్ స్కిప్ని, ప్లాట్ఫామ్ స్కిప్పుల్ని అలాగే 130 స్పీడ్తో కబలించి ప్లాట్ఫామ్ స్కిప్పులని టాప్ నాచ్ పర్ఫార్మెన్స్లో తీసుకొచ్చుకున్నాడు మన సెంటిగ్రేడ్ స్కోర్. అండ్ అలాగే మన శాతవాహన ఎక్స్ప్రెస్కి ఇలాగే ఇంకొంచెం స్పీడప్ చేస్తే దీని యావరేజ్ స్పీడ్ 60కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే మీరు గమనిస్తే ఎల్హెచ్బి అయినాక రత్నాచల్, పినాకిని ఇంకా యావరేజ్ స్పీడ్ అయితే పెరిగిపోయింది ఐసీఎఫ్లో ఉన్నప్పుడు కంటే ఎక్కువ ఉంది. బట్ శాతవాహన ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్లో ఎంతైతే యావరేజ్ స్పీడ్ ఉందో ఎల్హెచ్బిలో కూడా అదే యావరేజ్ స్పీడ్ ఉందన్నమాట. సో అది పెంచితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఇది మన జర్నీ ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడైతే స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ రాయల్ ఇండియన్ రైల్వే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఏ బ్లాగ్ చేయాలో మీరు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. థ్యాంక్ యూ.